రీసెంట్గా జరిగిన ఉమెన్స్ డే రోజున విజయనగరం ఎంపీ టీడీపీ ఎంపీ అయిన కలిసెట్టి అప్పలనాయుడు గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ ఏంటంటే, ఎవరైతే థర్డ్ చైల్డ్ బర్త్నిస్తారో వాళ్ళకి ఒకవేళ థర్డ్ చైల్డ్ అమ్మాయి అయితే కనుక 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ థర్డ్ చైల్డ్ అబ్బాయి అయితే కనుక కౌని కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈయన కామెంట్స్ చేశారో చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఓన్ పార్టీ ఎంపీ కదా. దీంతో పాటు ఈ కామెంట్స్ అనేవి మనకు నేషనల్ మీడియాతో కూడా చాలా డిస్కషన్స్కి దారితీసినాయి. అయితే ఈ కామెంట్స్కి మనకు చిన్న న్యూయాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఆఫ్ కోర్స్ మనకి టీడీపీ ఎంపీ చేస్తా వైసీపీ ఎంపీ చేసిన ఆ పాయింట్ మీద పొలిటీషియన్ కామెంట్ చేస్తున్నారు కాబట్టి మనకు మెయిన్గా పాలిటిక్స్లో రెండు గ్రూప్స్ కింద విడిపోయి ఒకరి మీద ఒకరు బొద్దు జల్లుకోవడం చాలా అలవాటు కాబట్టి ఈ డిస్కషన్స్లో నువాన్స్ అనేది మిస్ అవుతుంది. ఈ నువాన్స్ ఇవ్వడానికి మనం వికట్ కవి ఛానల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి మీ ముందుకి. డైలీ మనకి రెగ్యులర్గా స్టేట్లో అవనివ్వండి లేకపోతే నేషనల్ వైడ్ ఆర్ ఇంటర్నేషనల్ వైడ్ చాలా టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చాలా షార్ట్ టైంలో కవర్ చేయడం జరుగుతుంది. చాలా చిన్నగా ఉంటుంది డ్యూరేషన్ అనే వీడియోస్. 15 minutes 20 minutes 25 minutes కాకుండా చాలా తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ మనకి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కామెంట్స్కి వచ్చేస్తే మనకి నేను ఎందుకని న్యూయాన్స్ మిస్ అయిందని నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన చేసిన కామెంట్స్ ఏంటండి, థర్డ్ చైల్డ్కి బర్త్ ఇవ్వాలి. బేసిక్గా ఇది థర్డ్ చైల్డ్కి బర్త్ని ఇవ్వడం అనేది మన కంట్రీకి ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీడిపి గ్రో అవడానికి కానీ ఇప్పుడు చాలా ఎక్కువ గ్రో అవుతుంది. మన రీసెంట్ ప్రొజెక్షన్స్ ప్రకారం ఆల్మోస్ట్ 11-12% గ్రో అవుతుంది 25-26 ఇయర్లో ప్రొజెక్షన్స్ అయితే వచ్చినాయి. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో మనకి ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు కూడా మనకు తెలియదు. బట్ ఈ ప్రొజెక్షన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ జీడిపి అనేది దాదాపుగా 12% దాకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ప్రొజెక్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు. ఈ గ్రోత్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మన స్టేట్లో చాలామంది బేబీస్ని ఎక్కువ బర్త్ రేట్స్ అనేవి చాలా పెరగాలి అని చెప్పి టీడీపీ వాళ్ళు చాలా పుష్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువగా పబ్లిక్ డొమైన్లోనే ఇది చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మన వాళ్ళు మిస్ అవుతున్న నువాన్స్ ఏంటంటే, దీన్ని పాలిటిక్స్లోకి తేవడం అనేది కరెక్ట్ కాదు. సో దీనికి మనం న్యూయాన్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. మీరు సరిగ్గా గమనిస్తే కనుక ఈ టాపిక్ అంతా కూడా మనకి ఆంధ్రాలో లేకపోతే ఇండియాలో ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారో వరల్డ్ వైడ్ కూడా అంతే చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మనకి ఎలాన్ మస్క్ గారు రెగ్యులర్గా యూరోప్ గురించి లేకపోతే సౌత్ కొరియా గురించి లేకపోతే చైనా గురించి రెగ్యులర్గా ట్వీట్ చేస్తూ ఉంటారు. ఆయన ట్వీట్స్ అనే కాకపోయినా మీరు చూసుకుంటే ఈ బర్త్ రేట్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో మనకి వెస్ట్రన్ కంట్రీస్లో కూడా చాలా ఎక్కువ డిస్కషన్స్ దారితీస్తున్నాయి. ఎందుకనంటే పాపులేషన్ అనేది కొలాప్స్ అవుతుంది. మీరు నేషన్స్ చూసుకుంటే మనకి వరల్డ్ వైడ్ నేషన్స్ అన్నీ చూసుకుంటే బర్త్ రేట్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. ఇదే కాకుండా డెత్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే పాపులేషన్ అనేది కొలాప్స్ అవుతుంది. మీరు యూకేలో తీసుకోవచ్చు లేకపోతే యూరోపియన్ కంట్రీస్ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ ఏవైనా తీసుకోండి, పాపులేషన్స్ అనేవి డ్రాస్టికల్గా కొలాప్స్ అవుతున్నాయి. సో ఈ పాపులేషన్ కొలాప్స్ అనేది మనం ఆపలేకపోతే మనకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, గ్రోత్ అనేది మనకు ఉండదు ఎకనామికల్గా. ఎందుకంటే ఆబ్వియస్లీ పాపులేషన్ తగ్గే కొద్దీ వర్కింగ్ క్లాస్ తగ్గుతుంది. దాంతోపాటు చాలా ఇష్యూస్ ఉంటాయి. అది ఒకటే కాదు, చాలా న్యూయాన్స్ టాపిక్. అది పక్కన పెట్టేస్తే ఈ పాపులేషన్ అనేవి ఇంత డ్రాస్టిక్గా పడిపోవడం అనేది చాలా చాలా డేంజరస్. సో మనకు ఆల్రెడీ వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తున్నాం. అలాగే చైనాలో కూడా పాపులేషన్ అనేది పీక్ అయిపోయింది. మనకి ఇంతకు మించి పాపులేషన్ పెరుగుతుందా అంటే డౌటే, డ్రాస్టికల్గా వాళ్ళు ఏదైనా స్టెప్స్ తీసుకుంటే తప్ప. సో చైనాలో కూడా ఎక్కువ మంది బేబీస్ని కనండి అనే ప్రచారం జరుగుతూనే ఉంది. మనకి సౌత్ కొరియా తీసుకున్నా జపాన్ తీసుకున్నా ఇవి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఎందుకని ఇంత నెరేటివ్ని ఇంతలో ఎందుకు పుష్ చేస్తున్నారంటే, మనకు పాపులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు. మనం సర్వైవ్ అవ్వాలి, మనం మ్యాన్కైండ్ సర్వైవ్ అవ్వాలి, లేకపోతే మన రెగ్యులర్గా గ్రోత్ అనేది మనకు ఉండాలంటే పాపులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి, వెస్ట్రన్ కంట్రీస్ అవనండి లేకపోతే డెవలప్డ్ ఎకానమీస్ ఏదైనా సరే, చైనా, సౌత్ కొరియా, జపాన్ ఆర్ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ యుఎస్ కూడా, ఒక రకంగా యుఎస్ కూడా బేబీస్ని ఎక్కువ కనమని చాలా పుష్ చేస్తున్నారు వీళ్ళందరూ. కానీ మన ఇండియా అనేది చాలా డిఫరెంట్ కాంటాక్ట్స్లో మనం ఇది చూడాలి. ఎందుకని ఇండియా డిఫరెంట్ కాంటాక్ట్స్లో అంటున్నానంటే,
మీరు చూసుకుంటే కనుక ఈ పాపులేషన్ని పెంచండి అని ప్రచారం చేస్తున్న కంట్రీస్ అన్నీ కూడా వెల్ డెవలప్డ్ ఎకానమీస్. మీరు చైనా తీసుకున్నా, లేకపోతే వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్, జర్మనీ, యూకే ఇవన్నీ తీసుకున్నా కూడా, సౌత్ కొరియా, జపాన్, యుఎస్ ఇవన్నీ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఆల్రెడీ డెవలప్డ్ ఎకానమీస్. సో వీళ్ళకి ఎక్కువ పాపులేషన్ని అకామిడేట్ చేసేంత రిసోర్సెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ మన కాంటెక్స్ట్ అనేది డిఫరెంట్. మన పాపులేషన్ ఎంత అండి? 1.4 బిలియన్, 140 crores. అదే మన పాపులేషన్ 2 బిలియన్ అయితే కనుక ఈ 2 బిలియన్ పాపులేషన్ అకామిడేట్ చేసేంత ఎకానమీ మన దగ్గర ఉందా? ఇప్పటికే మీరు చూడొచ్చు, మనకి రిచ్కి పూర్కి డివైడ్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. చాలామంది ఎక్కువ చాలా 100 కోట్లు పెట్టి గురుగావ్లో ఫ్లాట్ కొంటున్నారు గైస్. అంత రిచ్ మన వాళ్ళు ఉన్నారు. అలాగే 10,000, 8,000, 4,000 సంపాదించడానికి కూడా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు మన ఇండియాలో ఉన్నారు. సో ఇదే కాకుండా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైస్. మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ అని ఎందుకంటానంటే, మన ఎకానమీ సైజ్ దాదాపుగా 4 trillion అనుకోవచ్చు. ఇంకా 1 yearలో 4 trillion కొట్టేస్తాం మనం. 4 trillion ఉన్న ఎకానమీ సైజ్కి ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెథటిక్ గైస్. డే టు డే లైఫ్లో ఒక యావరేజ్ ఇండియన్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీరు ట్రాఫిక్లో ఉండి, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ అనేది మనకు వరల్డ్లోనే మన ఇండియా వన్ ఆఫ్ ద వర్స్ట్ పొల్యూటెడ్ నేషన్స్. సో ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఇంకా పాపులేషన్ అనేది మనం సస్టైన్ చేస్తే, లైక్ 2 బిలియన్, 2.5 బిలియన్కి మనం ఆబ్వియస్లీ వెళ్ళాం. మన పాపులేషన్ పీక్ అనేది 2055 ఆర్ 2060s ఆర్ 2070sలో మన పాపులేషన్ అనేది పీక్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి డిక్లైన్ అవుతుందని ఇప్పుడున్న అంచనాలు. ఎందుకంటే ఇప్పుడు 1.4 బిలియన్ని సస్టైన్ చేయడానికే దాదాపుగా ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా 2.1 కిడ్స్ని బర్త్నివ్వాలి. సో అది జరగట్లేదు. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదే కాకుండా మన సౌత్ ఇండియాలో మన బర్త్ రేట్స్ అనేవి డ్రాస్టికల్గా పడిపోయినాయి లాస్ట్ 15-20 years తీసుకుంటే కనుక. ఎప్పుడైతే మనకి 90sలో ఆర్ ఎర్లీ 2000sలో మనకి పాపులేషన్ కంట్రోల్ చేయాలి అని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వేరే స్టేట్స్ కూడా బాగా పుష్ చేయడం జరిగింది. కానీ మీరు ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, లేకపోతే వేరే నార్త్ ఇండియన్ స్టేట్స్ తీసుకుంటే ఇప్పుడు కూడా బర్త్ రేట్స్ 3 or 2.5 అలాగే ఉన్నాయి. సో ఈ డివైడ్ కూడా పెరుగుకుంటే పోతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఈ వీడియో ద్వారా వన్స్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పాపులేషన్ అనేది మనకు కావాలి గైస్. ఎందుకనంటే మెయిన్గా మన ఇండియా గ్రో అవుతుంది సర్వీస్ బేస్డ్ ఎకానమీ మీద. మిగతా డెవలప్డ్ నేషన్స్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఎకానమీ మీద గ్రో అయినాయి మిగతా అన్నీ కూడా. బట్ మనది గ్రో అవుతుంది సర్వీస్ బేస్డ్ ఎకానమీ మీద. సర్వీస్ బేస్డ్ ఎకానమీ మీద మనం గ్రో అవుతున్నప్పుడు మనకి లేబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు చూసుకుంటే కనుక మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చూసుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారంటే మన ఇంజనీర్స్ అనేవాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్కి చీప్ లేబర్ కింద ఉపయోగపడుతున్నారు. సో దానివల్ల మన ఎకానమీని సస్టైన్ చేయగలుగుతున్నాం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే మనం ఈ లేబర్ని మనం సప్లై చేయలేని రోజున మన ఎకానమీలో చాలా ఇబ్బందులు చూస్తాం. అప్పటికి మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ అయినా అవ్వాలి, లేకపోతే పాపులేషన్ ఎలాగే మెయింటైన్ చేసుకుంటే వెళ్ళాలి. పాపులేషన్ ఎలాగ మెయింటైన్ చేసుకుంటే వెళ్ళాలంటే ఏం చేయాలి గైస్? పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బాగా బిల్డ్ చేసుకోవాలి. పబ్లిక్ ఇన్ఫ్రా అంటే ఏదో రోడ్లు బిల్డింగ్ అనే కాదు గైస్. హెల్త్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, లేకపోతే మంచి పొల్యూషన్ లేని సిటీస్ అవనివ్వండి, ట్రాఫిక్ లేని సిటీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే మనం మాట్లాడిన ఎంపీ గారైనా ఆయన చెప్పిన పాయింట్లో చాలా ట్రూత్ ఉంది. బట్ మనం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, పాపులేషన్ని అకామిడేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. ఆ పాయింట్ని మనం యాక్సెప్ట్ చేసిన రోజున మనం బిల్డ్ చేయడం, పని చేయడం మొదలు పెడతాం. సో మనం ఆయన చెప్పినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పాపులేషన్ మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ 3 kidsకి బర్త్ ఇవ్వడానికి ట్రై చేయాలి. బట్ దాంతోపాటు మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే మన పాపులేషన్ అనేది మన ఇండియన్ గ్రోత్ స్టోరీకి హెల్ప్ అవుతుంది. సో అది గైస్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఏదైతే మనం మాట్లాడుకున్న ఈ వీడియోలో కొంచెం నువాన్స్ ఇవ్వాలనుకున్నాను అనే విషయం ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని
లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. అలాగే మీరేమనుకుంటున్నారో ఎంపీ గారు చేసిన కామెంట్స్ కరెక్టేనా, లేకపోతే రాంగా, లేకపోతే పాపులేషన్ని అంతలా పెంచుకుంటూ పోకూడదా, లేకపోతే మనం బర్త్స్ని కంట్రోల్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా మీ థాట్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం గైస్. బై.